అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చిందనే చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరి తరపు నుంచి ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగులో అనేక వీడియోలు చేసినాం. అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎప్పుడు ఇస్తారు, ఎందుకు జీతాలు ఆలస్యం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఏమైంది, ఉద్యోగ భద్రత ఏమైంది, ఇటువంటి అనేక ప్రశ్నలు ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపు నుంచి కూడా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. సో మనం ప్రశ్నించినటువంటి తీరుకి అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా అనేక ధర్నాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఒక భారీ శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచే మొత్తం జీతాలని 1వ తారీఖే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక దీనికి సంబంధించి ఏప్రిల్ నెల చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి జీతము మే 1వ తారీఖే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను కూడా త్వరలోనే వాళ్ళ ఖాతా లోపల జమ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం, మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు లెక్కకు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నప్పటికీ, పేరుకి ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నప్పటికీ జీతాలు మాత్రం అనేక విధాలుగా కూడా వాళ్ళకు ఆలస్యం అయినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి జీతాలు రాలేదు. దాదాపు ఒక 5 నెలలు 10 నెలల వరకు కూడా పెండింగ్ లో ఉండే అప్పట్లో. సో చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి, ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది, ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు అమలవుతుంది, ఎంతవరకు ఏందనేది పక్కన పెడితే ఇప్పుడైతే ఒక క్లారిటీగా ఒక వార్త అయితే వచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటాము, ఇక ప్రతి నెల ఇక నుంచి 1వ తారీఖే జీతాలు వేస్తాము, వాళ్ళ కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టబోతుంది త్వరలోనే. అంటే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా, అటెండెన్స్ మొత్తం కూడా ఏప్రిల్ 25వ తారీఖు లోపు ఎవరైతే ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రతి నెల కూడా ఇట్లనే ఉంటుంది అటుగా, అంటే ఓ నెల అయ్యుడితోనే 25వ తారీఖుకి అందరికీ కూడా అదే విధంగా ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 25వ తారీఖు వరకు, 25వ తారీఖు టు 25వ తారీఖు ఉంటుంది. సో 25వ తారీఖు మొత్తం కూడా అటెండెన్స్ చూస్తారు, లెక్కలు చూస్తారు, లీవ్స్ గివ్స్ అన్ని చూసి జీతాలని 1వ తారీఖు వాళ్ళ ఖాతా లోపల జమ చేస్తారు. ఇక నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగానే 25వ తారీఖు అసలు వాళ్ళ అటెండెన్స్ ఎంత, ఎన్ని రోజులు పనిచేశారు, ఎన్ని లీవ్స్ తీసుకున్నారు, ఇదంతా కూడా సేకరించి డాటా మొత్తం కూడా సేకరించి ఏజెన్సీస్ వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తారట. ప్రభుత్వం ఇక ఆ 25 రోజులకు మొత్తం కూడా నెలని కంటిన్యూగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇక 1వ తారీఖు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు అయితే వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏప్రిల్ అంటే ఇది మొత్తం కూడా ఈ కొత్త విధానం అంతా కూడా మే 1వ తారీఖే అమలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. కొంత సమాచారం అయితే మనకు అందుతా ఉంది. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతం కూడా మే 1వ తారీఖే పడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వానికి అయితే చాలా సందర్భాల్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేసి వాళ్ళ కష్టాలని, వాళ్ళ కన్నీటి గోడని, గోసుని అన్నిటినీ కూడా ప్రభుత్వానికి చెప్పుకున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా అనేక అవస్థలు పడ్డారు. అప్పులు ఇవ్వక, అప్పులు ఎవరినైనా అడుగుదామంటే అప్పులు ఇవ్వరు, ప్రభుత్వం ఏమో జీతం ఇవ్వదు, ఇంట్లోనేమో అర్థం చేసుకోరు, చాలా రకరకాల సమస్యలు ఫేస్ చేసారు, చాలా ఓపిక పట్టిర్రు, ఒత్తిడికి గురైపోయారు, చాలా నిరాశ పాలైపోయారు. పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు. చాలా మంది కూడా జీతాల కోసం ఎదురు చూసిర్రు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అంటే ప్రతిపక్షంలో చెప్పింది కదా, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పేసి చెప్పింది. అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. అదే విధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తిస్తామని చెప్పారు. సో ఇవాళ సమాన పనికి సమాన వేతనము, ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇంకా వీటిపైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ జీతాల విషయంలో క్లారిటీ ఇచ్చారు. జీతాలు మాత్రం 1వ తారీఖే ప్రతి నెల ఇస్తే బాగుంటది, ప్రతి నెల 1వ తారీఖే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కలవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయితే దీనిపైన క్లారిటీగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులందరినీ కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక శాఖ అధికారులకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగిందట, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖే జీతాలు జమ చేయండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు అంటూ కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతా ఉంది. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈ వార్త చూసిన తర్వాత చాలా మంది సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మేము నానా అవస్థలు పడ్డాము, చిట్టీలు
ఇల్లు కట్టుకోవాలన్నా, రూమ్ రెంట్లు కట్టుకోవాలన్నా, ఇంటికి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, మా కుటుంబాన్ని నడి రోడ్డు పాలైపోయినటువంటి పరిస్థితి మా కుటుంబాలన్నీ కూడా. మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ వార్త చెప్పినాక కొంత ఊపిరి పీల్చుకుంటా ఉన్నాము. దయచేసి ప్రభుత్వం చెప్పినట్టుగా 1వ తారీఖు మాకు జీతాలు వేయండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. మనం మొన్నటి నుంచి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా మంది మనకు ఫోన్ కాల్స్ చేసి కూడా వాళ్ళ బాధలని చెప్పుకున్నటువంటి పరిస్థితి. అన్న ఇట్లా జరుగుతూ ఉంది, మాకు ఈ సమస్య ఉంది, జీతాలు పడట్లేదు, దయచేసి చెప్పండి అంటే కూడా మనం కూడా మాట్లాడాం. మరి ప్రభుత్వం మాత్రం దీనిపైన నిజంగా ప్రజాప్రభుత్వం ఇప్పుడు స్పందించడము, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు చెక్ పెట్టడము, అదేవిధంగా 1వ తారీఖే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల లెక్క జీతాలు వేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్త. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. ఇక మరి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూగా మీరేమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ప్రభుత్వం పైన మీకు నమ్మకం ఉందా? ప్రభుత్వం అయితే చెప్తుంది నిజంగానే వేస్తాము, 1వ తారీఖు చేస్తాం అనేటటువంటి కొంత సమాచారం అయితే ఇస్తా ఉంది. ముఖ్యమంత్రి కూడా ఆర్థిక శాఖ అధికారులు కూడా చెప్పే ప్రయత్నం చేశాడట. మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. 5 లక్షల మంది అంటే 5 లక్షల కుటుంబాలు. సో 5 లక్షల కుటుంబాలు కూడా ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నాయి. 5 లక్షల కుటుంబాల్లో కూడా చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఒత్తిడి పెరిగిపోయి, జీతాలు రాక, టెన్షన్స్ పెరిగి, ప్రెషర్ పెరిగి, సో అట్లా రకరకాలుగా ఉన్నాయి. మరి అందరూ కూడా పాపం 10 గంటలు కష్టపడతారు. పొద్దుగాల లేస్తే గవర్నమెంట్ దవాఖానలల్లా, గవర్నమెంట్ కాలేజెస్లల్లా, కళాశాలలల్లా, ప్రభుత్వ ఆఫీసులల్లా, ప్రతి దాంట్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉంటాడు. ప్రభుత్వ శాఖకు సంబంధించి అన్నిట్లో కూడా ఉంటారు. కాకపోతే ఇక్కడ వింతకరమైనటువంటి విషయం ఏంటంటే, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వ శాఖల్లోనే పనిచేస్తారు కానీ ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఇది కొన్ని నెలలుగా కూడా పెండింగ్ లో పెట్టుకుంటూ వచ్చింది. కొన్ని నెలల జీతం పెండింగ్ లో ఉండేసరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిత్యావసర సరుకులు ఎట్లా తెచ్చుకోవాలి, మా పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి, మా బండ్ల పెట్రోల్ ఎట్లా పోపించుకోవాలి, మా జేబులో 10 రూపాయలు ఉంటేనే కదా మేము ఇలా సంసారాన్ని నడిపేది అంటూ కూడా వాళ్ళు చెప్తూ రోడ్డులు ఎక్కినటువంటి పరిస్థితి, రోడ్డులు ఎక్కి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఎట్టకేలకైతే ప్రభుత్వం వాళ్ళ బాధని, వాళ్ళ గోడుని అర్థం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. నిజంగానే ప్రజాప్రభుత్వంలో మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు కలగనుందా? ఇక 1వ తారీఖు నుంచి వాళ్ళ కష్టాలకు చెక్ పెట్టబోనుందా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు? మరి దీనిపైన ఏమనుకుంటా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూగా? మీ అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్పినటువంటి వార్త పైన మీకేమైనా క్లారిటీ ఉందా? ఏజెన్సీ వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా? జీతాలు 1వ తారీఖు నుంచి చేస్తాము, ఇక నుంచి మీకు టెన్షన్ వద్దు, అవసరం లేదు, ఇబ్బంది పడకండి, 1వ తారీఖు నుంచే పడతాయి జీతాలు అని చెప్పేసి మీకేమైనా ఏజెన్సీ ద్వారా ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఏజెన్సీలను కూడా రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఏజెన్సీ వల్ల తీవ్రంగా మేము మా జీతంలో నష్టపోతా ఉన్నాము, మా జీతానికి పెద్ద కొరత పడతా ఉంది, ఏజెన్సీ వాళ్ళు కష్టపడకపోయినప్పటికీ వాళ్ళకే కమిషన్లు ఎక్కువ పోతా ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగి పైన సుమారు 5,000 రూపాయల వరకు కూడా కమిషన్లు పోతా ఉన్నాయి. దయచేసి ఏజెన్సీ సిస్టాన్ని కూడా రద్దు చేయండి అని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్పారు. ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయమని చెప్పారు, అదొకటి. అదేవిధంగా ఉద్యోగ భద్రత కానీ, సమాన పనికి సమాన వేతనం కానీ, ఇటువంటి అనేక హామీలు కూడా ఇంకా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. జీతాలకు సంబంధించి మాత్రం క్లారిటీ ఇచ్చింది. జీతాలు మాత్రం 1వ తారీఖు వేస్తామంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది. మరి మీకు ఇంకా అంటే ప్రభుత్వం ద్వారా ఏమైనా ఏజెన్సీ అధికారులు చెప్పారా? ఎటువంటి క్లారిటీ ఉంది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా ప్రభుత్వం పైన మీకు నమ్మకం ఉందా లేదా? ఈ వార్తని మీరు నమ్ముతా ఉన్నారా లేదా? ప్రభుత్వం చెప్పేది నమ్మొచ్చా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అదే విధంగా మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే, ఏమైనా కష్టాలు ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి వంతుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం, అందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఇబ్బందులు వచ్చినా, ఎవరికి సమస్యలు వచ్చినా కూడా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇక్కడ ఈ కొత్తూరు రమేష్ సిద్ధంగా ఉంటాడు. గుర్తుపెట్టుకొని మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.